ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిన్నటి ఎపిసోడ్ గురించి మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుందాం. నిఖిల్ సోనియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నిఖిల్ ఎమోషన్స్ని వాడుకొని నిఖిల్ని తొక్కేసి పైకి రావాలనుకుంటుంది ఈమె. ఇంతకుముందు ఈమె నేను లూజర్స్తో ఉండను అన్నది. ఈరోజు ఎపిసోడ్లో అభయ్ ఏమంటుంది? వాడు శుద్ధపూసగాడు, అందరూ తిన్న తర్వాత అన్నం తింటాడు. ఈ శుద్ధపూసగాడు నన్ను అన్నానికి పిలవచ్చు కదా. ఈ శుద్ధపూసగాడికి డెసిషన్ మేకింగ్ చేత కాదు, చాలా వీక్ అంటది. వాడితో నాకు మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదని అభయ్తో చెప్తుంది. మనకి చాలా వరకు ఎపిసోడ్లో కట్ చేసేసాడు. కానీ ఎగ్ కోసం మళ్ళీ నిఖిల్ దగ్గరికి వచ్చి సారీ చెప్తుంది. తనకి తెలుసు ఎగ్ ఖచ్చితంగా తనకే ఇస్తాడని. సోనియా ఫేక్ అని ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు. అభయ్ మొన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ అన్ని మాటలని జస్ట్ సరదాగా నన్ను బిగ్ బాస్ అంటాడు. నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ నువ్వు బయాస్డ్ అని అంటాడు. ఇంకా చాలా మాటలు అన్నాడు. దాంతో బిగ్ బాస్కి కోపం వస్తుంది. బిగ్ బాస్ చూసే జనాలు అందరికీ తెలుసు బిగ్ బాస్ బయాస్డ్గా ఉంటాడని కొందరి విషయంలో. ఫైనల్గా అయితే బిగ్ బాస్ క్లారిటీ ఇస్తాడు. బిగ్ బాస్ రూల్స్ని బ్రేక్ చేసి తిడుతుంది నువ్వే, అందుకే నీ చీఫ్ పదవి పీకడంతో పాటు ఒక రాజు ఇలా ప్రవర్తిస్తే ప్రజలు కూడా రాజు వల్ల ఎఫెక్ట్ అవుతారు. అందుకే మీ టీంలో ఎవరికి కూడా కంటెండర్గా పోటీ చేయడానికి వీలు లేదని షాక్ ఇస్తాడు. బిగ్ బాస్ అందరికీ గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ నా రూల్స్ ఉంటాయి, నా ఇల్లు నా ఇష్టం, వీటిని ఫాలో అయితే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని అంటాడు. ఇక నిఖిల్ అభయ్తో సోనియా నన్ను చాలా తొక్కుదామని కంట్రోల్ చేస్తుంది. కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి అన్నట్లు బిహేవ్ చేస్తుంది. నా పర్సనల్ లైఫ్, నా సిగరెట్ నా ఇష్టం. నాకు చాలామంది చెప్పారు కానీ నేను మానలేదు. ఇప్పుడు ఈమె చెబితే ఎందుకు మానతాను అని అంటాడు. ఇక ఓటింగ్ లైన్స్ నైట్ క్లోజ్ అయ్యాయి. ఇక ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే సమయానికి ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, ఎవరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వస్తారు, ఓటింగ్స్లో ఎవరు లీస్ట్ ప్లేస్లో ఉన్నారో చూద్దాం. ఇక అందరికంటే టాప్లో విష్ణుప్రియ 22.34%తో ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో మణికంఠ 16.9%తో ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ 10.81%తో ఉంటే నైనిక 10.35%తో ఉంది. ఇక సిక్స్త్ ప్లేస్లో పృథ్వీ 10.29%తో ఉంటే సీత 9.88%తో ఉంది. ఇక తర్వాత ప్లేస్లో యష్మి 9.84%తో ఉంటే ఇక లాస్ట్ ప్లేస్లో అభయ్ 9.59%తో ఉన్నాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేషన్ అభయ్ లేదా నైనిక, వీరిద్దరి మధ్యనే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్ కాల్ తీసుకొని నైనికాని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే నైనికా నుండి ఎటువంటి కంటెంట్ రావడం లేదు కాబట్టి, లేదా అభయ్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది పక్కా అప్డేట్ రాగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మర్చిపోవద్దు.